ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వారికి విద్యా సంబంధమైన విషయాల మీద అధిక శాతం ఫోకస్ చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. కొత్త ప్రదేశాలు సందర్శించడానికి కోరుకుంటారు. గృహ వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ కన్నా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, కొంత ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల మీద విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త విషయాలను నేర్చుకోవడం మీద ఎక్కువ అవగాహన పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీరు ఆగుతూ వచ్చిన పనులు అవ్వడానికి అన్ని విధాల అవకాశం అనేది మీకు కనబడుతుంది. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే దగ్గర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, మిత్రుల యొక్క సహకారం, ఆగిన పనులు ముందుకెళ్ళడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మంచి వ్యక్తుల సహకారంతో పట్టుదలగా అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క ఆలోచనలలో కూడా సంపూర్ణంగా మీ యొక్క సపోర్ట్ ఇవ్వడానికి మీరు ముందుంటారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళ విషయంలో మీకు ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండడం, లేకపోతే ఇతరులకు మీరు వాగ్దానం చేసిన సమయానికి ఇచ్చే విషయంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే గృహ నిర్మాణ విషయం కావచ్చు, ఆల్రెడీ ఉండే గృహాన్ని మీరు మళ్ళీ రిపేర్ చేయించుకోవడము, లేకపోతే దానికి సంబంధించిన చిన్నపాటి మోడల్గా తయారు చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, కొంత గృహ వాహనాలకు సంబంధించి, ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల మీద పెట్టుబడులు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా గృహ వాతావరణాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన విషయాల మీద విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేయాలి. అలాగే దాంతోపాటుగా హైగ్రీవాని మహా అనే జపాన్ని చేసుకోవడం బట్టి విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది మనకు కనబడుతుంది.